హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. లైనింగ్ బ్లౌజులకి హ్యాండ్ దగ్గర జాయింట్లు పడుతూ ఉంటాయి కదా! అంటే హ్యాండ్స్ దగ్గర మడిచినప్పుడు ఎక్కువ క్లాత్ లేనప్పుడు జాయింట్లు పడుతూ ఉంటాయి. చూడండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు నేను లైనింగ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్‌గా హ్యాండ్స్ దగ్గర జాయింట్లు పడతాయి. ఇట్లాంటి క్లాత్‌లకి ఏందంటే ఇప్పుడు చెక్స్ వచ్చినా ప్లెయిన్ ఉన్నా ఫోల్డ్ చేసుకునే విధానం చేంజ్ చేసుకునిందంటే జాయింట్లు పడకుండా మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఫోల్డింగ్ తీసేసి ఇలాగా. అంటే ప్లెయిన్ క్లాత్‌కి ఇలాంటి క్లాత్‌లకే ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మడప అనేది అటు సైడు, ఎడ్జెస్ అనేవి ఈ సైడ్ పెట్టుకొని చూడండి చూపిస్తున్నట్లు కరెక్ట్‌గా పెట్టుకొని మీకు అంతగా ఇవి కదిలిపోతున్నాయి. సిల్క్ హెవీగా ఉందంటే ఆ పక్క ఈ పక్క పిన్నులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇట్లా లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకొని పిన్ పెట్టుకోవచ్చు. మడిచిన సైడు బ్యాక్ పార్టు, ఎడ్జెస్ హ్యాండ్స్ మడిచిన సైడ్ బ్యాక్ పార్టు, ఫ్రంట్‌కి వచ్చేసి ఇలా క్రాస్‌గా వేసుకొని పెట్టుకోవాలి. షేప్ పట్టికి హ్యాండ్ పక్కలోనే వచ్చేస్తుంది. చూడండి ఇలా కట్ చేసుకునిందంటే జాయింట్లు అనేవి పడవు. కరెక్ట్‌గా సరిపోతుంది క్లాత్ అనేది. కొంచెం ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇలాంటి ట్రిక్ యూజ్ చేసిందంటే ఫాస్ట్‌గా కట్ చేసుకోవడము అయిపోతుంది. స్టిచ్ చేయడము, జాయిన్ చేసేటప్పుడు అంత టైం తీసుకోదు కదా! టైం అనేది వేస్ట్ అవ్వదు. సేవ్ అవుతుంది. చూడండి ఇట్లాగా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకుంటున్నాను. చూడండి. ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఎక్స్‌ట్రా అనేది అన్ని క్లాత్‌లకి అవసరం లేదు. చూడండి ఇట్లా. ఎంత కావాలో అంత తీసుకొని సెంటర్‌కి ఇలాగా ఒక టక్ ఇచ్చుకొని తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లాగా. హ్యాండ్ అనేది ఇలాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇంతే చాలా ఈజీ. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చేసుకునిందంటే టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్‌గా బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు. అందుకే ఫస్ట్ కట్ చేసేటప్పుడే కరెక్ట్‌గా కట్ చేసుకునిందంటే లైనింగ్ క్లాత్ అనేది, మెయిన్ క్లాత్ అనేది ఇలాంటి పీసెస్ వచ్చినప్పుడు ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి 10 మినిట్స్‌లో కటింగ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఎంత పీస్ ఉందో. అదే స్టార్టింగ్‌లో హ్యాండ్ దగ్గర ఫోల్డ్ చేసుకున్నట్టు ఫోల్డ్ చేసుకొని కట్ చేసిందంటే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా కష్టంగా కట్ చేయాల్సి వచ్చుండేది. చూడండి ఇప్పుడు అట్లా కాదు, ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే కట్ చేసుకోవడమే. చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. చూడండి అంతే కటింగ్ అయిపోయింది. మీరు కామెంట్ చేసిందంటే నేను ఇట్లాంటి వీడియోలు చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. చూడండి అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.